ఇక మరి కాదంబరి ఎట్లా వచ్చే ఈ పేరు పుట్టినప్పటి సంది ఇదే పేరా నడమంతరంగా వచ్చిందా? మా ఇంటి పేరే కాదంబరి. మాది మా వంశం కాదంబరి వంశము. రాజోల్ తాలూకా కడలి అని ఒక ఊరుంది. ఆ ఊరు నిండా కాదంబరి వంశస్థులే ఉన్నారు. అందులో మా నాన్నగారు రాజోల్ తాలూకా కేసినపల్లి అనే ఊర్లో మా తాతగారు అక్కడ సెటిల్ అయితే, నాన్నగారు సాల్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. సో సాల్ట్ ఎక్కడ, ఉప్పు ఎక్కడ ఉత్పత్తి ఉంటుందో అక్కడ వెళ్తారనమాట. అది కథ. అయితే మీ ఇంటి పేరే కాదంబరి? ఇంటి పేరు కాదంబరి. అది అమ్మని సామి రంగా. మరి ఇప్పుడు ఎట్లా కాదంబరి చిన్నగున్నప్పుడు ఏం పని చేసేది, ఎటేట సంగతి మీ కుటుంబం? అంటే నేను మా నలుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాణ్ణి. ఒక సిస్టర్ ఉంది. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా నటుడు అవ్వాలని బాగా ఉత్సాహము. దాంతో ఎక్కువగా నాటకాల మీద ఎక్కువ మనసులో ఉంది. అది ఉంది, నాటకం ఉంది, మనసులో ఉంది. సినిమా చాలా దూరం కాబట్టి నాటకాలతోటే ఎక్కువ ఉండేది. ఆ నటన మీద చేయటం. తర్వాత ఇక్కడ అమ్మమ్మ గారు వాళ్ళు హైదరాబాద్లో ఉండేవారు. వాళ్ళు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం భీమవరం నుంచి వాళ్ళు షిఫ్ట్ అయ్యి వచ్చేసిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళు. సో అమ్మమ్మ గారు మేనమామలు వాళ్ళ వంక పెట్టి, భాగ్యనగరంలో అయితే మనకి ప్రయోగాత్మక నాటకం ఆడటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వెతుక్కుంటూ వస్తే, అయితే ఒక తికార కావాలి నీకు, లోపల ఉన్న కళాకారునికి ఒక తికార కావాలంటే ఇక పట్నం పోతేనే బాగుంటుంది అనేది ఆలోచన చేసినావు.